కాకినాడ జిల్లా తునిలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన మూడో రోజు రీలే నిరాహార దీక్షల్లో జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా పాల్గొన్నారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరపాలని, నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే తునిలో చేనేత కార్మికుల నుంచి టీడీపీ నేతలు డబ్బులు వసూలు చేశారని ఆరోపించిన రాజా దీనిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. 24,000 3,000 వసూలు చేశారు, ఇవ్వలేదు అంటే ఇవ్వని ఊర్లు మళ్ళీ చెప్తున్నాను మీకు సార్. బంగారుపేటలో రెట్ ఇవ్వలేదు, బొగ్గవరంలో వసూలు చేశారు, రెట్ ఇవ్వలేదు. కేవలం చెప్పిన పరిస్థితి మనం చూస్తాం. 10,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బాకీలు ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులకు ఉంది. మీరు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రిని ప్రశ్నించరు, మమ్మల్ని మాట్లాడతారు అని చెప్పేసి మీరు మాట్లాడడం జరిగింది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు రిటర్న్ ఇచ్చేశారు, డబ్బులు తీసుకుని వెనక్కి ఇచ్చేశారు. పైడికొండలో 70 మంది వసూలు చేశారు, మా నాయకులు క్వశ్చన్ చేయడంలో రిటర్న్ ఇచ్చేశారు. బెండపూడిలో 30 మంది వసూలు చేశారు, మా పెద్దమ్మ గారు గట్టిగా అడగడంలో రిటర్న్ ఇచ్చేశారు భయపడి. రావుగుంపాడులో 8 మంది దగ్గర వసూలు చేశారు, మనిషి దగ్గర 1500 వసూలు చేశారు. మళ్ళీ బెండపూడిలో 35 మంది మనిషి 10,000 దగ్గర వసూలు చేశారు. 2 సార్లు వచ్చింది ఇది. బెండపూడి అదొకసారి చెక్ చేయండి, రామకృష్ణ గారు ఒకసారి చెక్ చేయండి. నేను కూడా పొరపాటు పడవచ్చు. డి పోలవరం నాయకుడు ఎక్కడ ఉన్నాడు, నువ్వు పలుకన్నా మీ మధ్య డబ్బులు పడతాయని చెప్పేసి ఒక్కొక్క మనిషికి 3,000 ఉంది. ఆ 3,000 డబ్బు ఎప్పుడైతే మేము కోచింగ్ చేసి మామూలుగా వాట్సాప్ లో మేము పెట్టడం జరిగిందో వెంటనే